మధ్యరాత్రి 12:03 ఆదిత్య ఫోన్ మోగింది. ఎవరో తెలియని నంబర్. నీ వెనక ఎవరో ఉన్నారు అని ఒక గంభీరమైన, విరామాల మధ్య మాటలాడే స్వరం. ఫోన్ వెంటనే కట్టయింది. ఆదిత్య చుట్టూ చూశాడు. గదిలో లైట్ ఒక్కసారిగా మసకబారింది. వెంటనే హాల్లోంచి ఎవరో నెమ్మదిగా అడుగులు వేస్తున్న శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. తలుపు క్రమంగా కీ కీ అని తెరుచుకుంది. లోపల ఎవరూ కనిపించలేదు. అతను ఊపిరి పీల్చుకున్నప్పటికీ గదిలో వాతావరణం చల్లగా మారిపోయింది. ఆదిత్య ఫోన్ మళ్లీ మోగింది. అదే నంబర్. స్క్రీన్పై ఈసారి కాల్ ఫ్రమ్ ఆదిత్య అని వెలిగింది. తన గుండె వేగంగా కొట్టుకుంది. నేనే, నా నంబర్ నుంచే నాకు కాల్ వస్తుందా అని తనలోనే అనుకున్నాడు. ఫోన్ తీయగానే అదే స్వరం, కాని ఈసారి అది నెమ్మదిగా, భయంకరంగా చెప్పింది. నీ గదిలోపల నేనే ఉన్నాను అని. అతను తల వెనక్కి తిప్పగా అద్దంలో తన ప్రతిబింబం లేదు. కాని అద్దంలో తన వెనక ఎవరో పొడవైన నీడ నిలబడి ఉంది. ఆ నీడ ముఖం క్రమంగా స్పష్టమవుతూ వచ్చింది. అది ఆదిత్యలాగే కనిపించింది, కాని కళ్ళు పూర్తిగా నల్లగా, నోటితో వెడల్పైన చిరునవ్వుతో. నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు నీవంతు అని అద్దంలోని ఆదిత్య చెప్పి, అద్దంగాజు ఒక్కసారిగా పగిలి ఆ నీడ బయటకు అడుగుపెట్టింది. గది చీకటిలో మునిగిపోయింది. తరువాత వినిపించింది కేవలం ఫోన్లో రికార్డవుతున్న శబ్దం. కాలర్ ఐడీ నువ్వే.